రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ OFAC ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పుతిన్తో భేటీ వాయిదా పడిన నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. కాగా తమ నిర్ణయం రష్యా చమురు రంగంపై ఒత్తిడి పెంచుతుందని, రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. శాశ్వత శాంతి పూర్తిగా రష్యా చర్చలు జరపడానికి రావడంపై ఆధారపడి ఉందని వెల్లడించింది. కాగా రష్యాపై తాము అపారమైన ఆంక్షలు విధించామన్న ట్రంప్ ఇవి ఎక్కువ కాలం ఉండవన్నారు. ఈలోపు యుద్ధ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్యకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నానని అన్నారు. Yeah, it's a good question. Today is a very big day in terms of what we're doing. Look, these are tremendous sanctions. These are very big. Those are against their 2 big oil companies, and we hope that they won't be on for long. We hope that the war will be settled. We just answered having to do with the various forms of missiles and everything else that we're looking at, but we don't think that's going to be necessary. మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. ఈ ఏడాది చివరకు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తుందన్నారు. తగ్గింపు క్రమంగా ఉంటుందని, ఇది మంచి చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి భారత్ తనకు హామీ ఇచ్చిందని కూడా తెలిపారు. అయితే ఈ విషయంపై ట్రంప్ గత కొన్ని రోజులుగా సొంత ప్రకటనలు చేస్తూ వస్తుండగా భారత్ వాటిని ఖండిస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మళ్లీ ఇలాంటి ప్రకటనలు చేయడం చర్చనీయాంశమైంది.